వరుస సెలవులతో దుర్గమ్మకు పెరిగిన భక్తుల తాకిడి, అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా రద్దు, భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన దేవస్థాన అధికారులు. విజయవాడ ఆటోనగర్లో నేడు భారీ అగ్ని ప్రమాదం, 7 బస్సులు బుగ్గిపాలు, మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నట్లు అధికారులు వెల్లడి. బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోలాహలంగా సాగిన జాబ్ మేళా. యువతకు 25 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్న ఎమ్మెల్యే గద్దె. వైసీపీ అధికార ప్రతినిధి మేరుగ నాగార్జునను అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి జొమాటో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించిన తెలంగాణ ప్రభుత్వం.